హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే ఆల్రెడీ thumbnail చూసిందే తెలిసింది కదా. సో ఇవాళ నేను ఫుడ్ రెసిపీతో అయితే మీ ముందరికి వచ్చేసాను. సో మటన్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేయాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బిగ్ ఆనియన్ తీసుకొని జస్ట్ హాఫ్ ఇలా స్లైసెస్ తీసుకోవాలన్నమాట. లైక్ మరీ పెద్దగా కాకుండా మరీ స్మాల్గా కాకుండా నార్మల్గా చాప్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ లైక్ అరౌండ్ 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి, మటన్ బిర్యానీ కాబట్టి. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 క్లౌస్ ఒక చిన్న పట్ట వేస్తే చాలు. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఎలా ఫ్రై అవ్వాలంటే లైక్ ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్గా వచ్చి కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వస్తే చాలు. సో ఈ లోపల మటన్ నేనైతే 1 kg మటన్ తీసుకున్నా. కొంచెం బిర్యానీ పీసెస్ లాగే కట్ చేయించుకున్నా, కొంచెం బిగ్గానే ఉంటాయి. సో ఇది బాగా వాష్ చేసుకునేసి పక్కకైతే పెట్టుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల. సో ఆనియన్స్ అయితే ఇలా లైట్గా బ్రౌన్గా కొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చేలాగా ఫ్రై అయిపోతే చాలు. సో అలా ఫ్రై అయిన తరువాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట, అది ఫ్రెష్ అయినా ఏదైనా ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి. నేను ఫ్రెష్గా ఏం తీసుకోను, ఆల్రెడీ ప్రిజర్వ్డ్ ఆల్రెడీ ఉండేదే యూస్ చేస్తానమాట. షాప్లో కొని వస్తాను రెడీమేడ్ది, అదే యూస్ చేస్తాను జింజర్ గార్లిక్ పేస్ట్. సో జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఆ రా స్మెల్ పోయే వరకు. మధ్యలో ఈ మా హను ఇలా డిస్టర్బ్ చేస్తాడు, అందుకే నేను ట్రైపాడ్ అలాంటివి ఏం పెట్టకుండా హ్యాండ్తోనే రికార్డ్ చేస్తానమాట. అందుకనే నాకు వీడియోస్ రిలీజ్ చేయాలన్నా, ఎడిట్ చేయాలన్నా, వీడియో తీయాలన్నా కూడా చాలా కష్టం మా హను వల్ల. సో కాబట్టి వీడియోస్ తీయలేకుండా అంతది. హాయ్. సో ఇక్కడ ఏమంటే వాడు నాతో పాటు కుక్ చేయాలి. వాడికి నేను కుక్ చేసేటప్పుడు ఖచ్చితంగా నాతో వచ్చి గెంటితో కలబెట్టాలని ఆనందం వాడికి. సో ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడనమాట. సో ఇంకా ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత వాష్ చేసుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ మటన్ బిర్యానీ, వెరీ టేస్టీ ఉంటుంది. స్పైసెస్ తక్కువే, కారం పిల్లలకైతే చాలా బాగా కూడా అనిపిస్తుంది. సో చూడండి, వెరీ టేస్టీ బిర్యానీ. అండ్ ఇప్పుడు ఏమంటే చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ అనమాట. నేను స్టోర్ చేసుకునేటప్పుడే మిక్స్ చేసి పెట్టుకునేస్తాను కాబట్టి చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని సాల్ట్ ఏమంటే తగినట్టు వేసుకోండి, కొంచెం లిటిల్ అయినా పర్వాలేదు, బికాజ్ రైస్లో కూడా సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చి పసుపు కొంచెం యాడ్ చేసుకోండి. ఆ తరువాత ఇది వచ్చి బిర్యానీ మసాలా, అన్నీ రెడీమేడే, నేనేమి ఇంట్లో చెయ్యను. ఇది బిర్యానీ మసాలా 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ మటన్ మసాలా కూడా 3 టేబుల్ స్పూన్ మటన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా 2 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా అండ్ మటన్ మసాలా 3 టేబుల్ స్పూన్, గరం మసాలా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా పీసెస్కి అంతా స్పైసెస్ పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఒక 1 minute అలా జస్ట్ అలా హీట్ అవ్వనియండి. మటన్ పీసెస్ అంతా బాగా హీట్ అవ్వాలా. అయిన తర్వాత కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకునేసి లిడ్ క్లోజ్ చేసుకునేయచ్చు అనమాట. సో వాటర్, కర్డ్, టమోటా ఇవేమి యాడ్ చేయకూడదు, నో నీడ్. సో ఇంకా కుక్కర్ క్లోజ్ చేసుకునేసి ఒక 5 విజిల్స్ వస్తే చాలు. 4 to 5 విజిల్స్. నేనైతే 5 విజిల్స్ పెట్టుకుంటా, మంచిగా పీసెస్ తినడానికి కూడా బాగుంటుంది చిన్నపిల్లలకి కాబట్టి. సో 5 విజిల్స్ కుక్ చేసుకుంటాను. ఇప్పుడైతే అది అయ్యే లోపల మటన్ ఆ గ్లాస్తో 2.5 కప్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ 300 grams ఆఫ్ రైస్ అనమాట. లైక్ 1 kg రైస్కి 300 grams ఆఫ్ 1 kg మటన్కి 300 grams రైస్. నేను ఈ రైస్ ఏం సోక్ చెయ్యను, జస్ట్ వాష్ చేసి పెట్టుకుంటా. అండ్ దీంట్లోనే నేను బిర్యానీ చేస్తున్నా. ఇప్పుడు ఈ బాండల్లో 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశా కాబట్టి లైక్ 6 to 7, నేనైతే అప్రాక్స్గా తీసుకుంటాను వాటరు. ఎనీవే వడగట్టేస్తాం, డ్రైన్ చేస్తాం కదా వాటర్. సో అంత కరెక్ట్గా అవసరం లేదు మెజర్మెంట్, లైట్గా తీసుకుంటే చాలన్నమాట వాటర్. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ తర్వాత ఒక చిన్న పట్ట అండ్ ఒక 4 cloves లవంగం యాడ్ చేసుకోవాలి. వాటరు ఎక్కువైనా పర్లేదు, తక్కువైనా పర్వాలేదు. 70% రైస్ కుక్ అవ్వాలి కాబట్టి, ఎలాగో వడగట్టేస్తాం కాబట్టి నో నీడ్ ఆఫ్ మెజర్మెంట్ అనమాట. ఆ తర్వాత బిర్యానీ మెయిన్ ఏమంటే క్లావ్స్, బిర్యానీ లీవ్స్, ఆ తర్వాత ఇలాచీ. ఇది చాలా మంచి స్మెల్, టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది బాగా ఇస్తుంది బిర్యానీకి. సో నేను ఇలాచీ 6 యాడ్ చేసుకుంటున్నాను.
సో మన ఇండియా ఇలాచీ అయితే ఒక 4 to 5 యాడ్ చేసుకుంటే చాలు. ఇక్కడ కాబట్టి కొంచెం అంత ఘాటుగా అనిపివు కాబట్టి సో ఇలాచీ అండ్ సాల్ట్. మటన్లో వేసిన సాల్ట్కి తగ్గట్టు రైస్కి యాడ్ చేసుకోండి. బికాజ్ ఆఫ్టర్ లాస్ట్ అన్నీ మిక్స్ అవుతాయి కాబట్టి సాల్ట్ ఎక్కువ వేయే ఛాన్స్ ఉంటుంది. సో దానికి తగ్గట్టు వేసుకోండి. సో సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి. ఆ తర్వాత కొరియాండర్ యాడ్ చేసుకునేసి బాయిల్ అవ్వాలి వాటరు. ఇక్కడ చూసారు కదా, నేను అసలు సోకే చేయలేదు రైస్. ఇట్లా జస్ట్ వాష్ చేసి అక్కడ ఫిల్టర్ చేసి పెట్టాను అంతే. ఆ లోపల ఈ వాటర్ అనేది బాయిలింగ్కి రావాలి బాగా. గీ కూడా యాడ్ చేయాలి, మర్చిపోయాను, మళ్ళీ గుర్తొచ్చింది. సో గీ 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటాం. బికాస్ రైస్ అనేది స్టిక్ అవ్వకుండా వచ్చేకనమాట. ఈ వాటర్ అనేది ఎంత బాయిల్ అయితే అంత బాగా రైస్ అనేది కుక్ అవుతుంది. సో 5 విజిల్స్ వచ్చేసినాక ఆఫ్ చేసి నేనైతే షింక్ దగ్గర పెట్టుకునేసాను. మాకు అది హీట్గా ఉంటుంది కాబట్టి ఇండక్షన్ స్టవ్స్. సో ఇలా బాగా వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఎక్కడ రైస్ అయితే సోక్ చేయలేదు. బికాజ్ చాలా మెత్తగా వస్తుంది. రైస్ సోక్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను సోక్ చేయలేదు, జస్ట్ వాష్ చేసి అక్కడ పెట్టుకున్నా అంతే. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసాను. ఇంకా ఈ లోపల మటన్ అయితే ప్రెషర్ పోయింది. సో చూపిస్తాను ఎలా కుక్ అయిందో చూడండి. చాలా సాఫ్ట్గా బాగా కుక్ అయిపోతుంది. సో వాటర్గా కూడా రాదనమాట. మనకి వాటర్ కూడా యాడ్ చేయలేదు, బట్ స్టిల్ ఉడికిపోతుంది. బికాస్ మటన్లో ఉండే వాటరే చాలన్నమాట. కాబట్టి చాలా సాఫ్ట్గా త్వరగా బాగా కుక్ అయిపోతుంది. నో నీడ్ ఆఫ్ యాడింగ్ వాటర్, కర్డ్, టొమాటోస్ అనమాట. సో మటన్ కుక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు రైస్ కూడా బాగా వాటర్ అనేది బాయిలింగ్ లాగా బుడగలు రావాలన్నమాట. అది తెలుస్తుంది, గంజి కట్టినట్టు కొంచెం థిక్ అయినట్టు అనిపిస్తుంది వాటర్. అప్పుడు తీసేస్తే చాలు. 70% కుక్ అయితే చాలు రైస్. ఇఫ్ 70% ఎలా అనేది తెలియకపోతే రైస్ని బ్రేక్ చేస్తే 3 పీసెస్గా బ్రేక్ అయిందంటే 70% కుక్ అయినట్టు అనమాట. సో కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం డ్రైన్ చేసుకునేయాలి. సో ఇలా డ్రైన్ చేసుకునేసిన తర్వాత సో ఇప్పుడు స్టవ్ ఏమి ఆన్ చేయని అవసరం లేదు. జస్ట్ ప్యాన్ అక్కడ పెట్టి, ఏం లేదు ఆ ప్యాన్లో. సో ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ గీ కొంచెం అప్లై చేసుకోండి. బికాజ్ అడుగట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గీ కొంచెం వేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, ఆ మటన్ని అందులోకి షిఫ్ట్ చేసుకునేయాలన్నమాట. మాకు మటన్ పీసెస్ ఎక్కువ ఉంటే ఇష్టము బిర్యానీలో. అందుకోసం నేను 1 kg బిర్యానీకి 300 grams ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో ఇలా పీసెస్ అంతా బాగా నీట్గా స్ప్రెడ్ చేసాను అనమాట విజల్లో. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసిన తర్వాత రైస్ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రైస్ ఏమంటే ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు. బికాజ్ ఆ ఒక వేడితనంకి ఇంకా ముద్దగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా డ్రైన్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా దీంట్లో ఇలా సెట్ చేసుకునేయాలన్నమాట బౌల్లో. సో మేక్ ష్యూర్ ఫస్ట్ మటన్ కుక్ అయిపోయేలాగా చూసుకోండి, ఆ తర్వాత రైస్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఉంటే. అండ్ ఇది ఒక చిన్న టిప్ ఏమంటే, ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా మిల్క్లో ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్లో పసుపు యాడ్ చేసుకుంటే ఫుడ్ కలర్ అవసరం లేదు, మంచిగా ఎల్లో కలర్లో వస్తుంది. అది మా వదిన ఇచ్చిన టిప్ నాకు. సో మీతో కూడా షేర్ చేసుకుంటున్నా. అండ్ ఇది కుంకుమ పువ్వు వచ్చి ఆప్షనల్. నాకు ఫ్రీగా వచ్చింది కాబట్టి నేను యాడ్ చేసాను. గ్రాసరీస్ కొంటే ఫ్రీగా ఇచ్చారు కుంకుమ పువ్వు, సో వేసేసాను. అండ్ 1 టేబుల్ స్పూన్ గీ. సో ఇవన్నీ వేసేసిన తర్వాత నేను ఇప్పుడు చపాతీ మౌల్డ్ అలా అంతా ఏం చేయకుండా జస్ట్ సిల్వర్ ఫాయిల్తో దమ్ములాగా అయితే క్లోజ్ చేసుకునేస్తున్నాను అనమాట. ఇది చాలా బాగా, అసలు ఎయిర్ అనేదే వెళ్ళదు. చపాతీ మౌల్డ్ దాన్ని కలుపుకొని అన్నీ చేసే బదులు జస్ట్ సిల్వర్ ఫాయిల్ ఇలా స్టిక్ చేస్తే నీట్గా మంచిగా బౌల్కి స్టిక్ అయిపోతుంది. లిడ్ క్లోజ్ చేసి ఇప్పుడు వెరీ సిమ్, నేనైతే 2లో పెట్టాను అనమాట. మాది ఇండక్షన్ స్టవ్ కాబట్టి 1లో పెడితే అంత హీట్ రాదు కాబట్టి 2లో పెట్టుకున్నా. మనకైతే నార్మల్ స్టవ్స్ అయితే సిమ్లో పెట్టుకుంటే చాలు. అట్లా 25 minutes పెట్టాలి. సో 25 minutes తర్వాత ఆఫ్ చేసి రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఒక 10 minutes రెస్ట్ ఇవ్వాలి. నాకు ఇండక్షన్ స్టవ్ కాబట్టి అది హీట్గానే ఉంటుందన్నమాట ఆఫ్ చేసిన. అందుకోసం నేను సైడ్కి పెట్టుకున్నా. నార్మల్ స్టవ్ వాళ్ళు డైరెక్ట్గా అట్లే పెట్టేయచ్చు, ఏం అవసరం లేదు చేంజ్ చేయాల్సిన అవసరం. బట్ 10 minutes రెస్ట్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఆఫ్టర్ 10 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే వెరీ వెరీ టేస్టీ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా బాగా రైస్ అయితే పలుకులుగా ఎంత బాగా స్పైక్స్గా బాగా అనిపిస్తుంది కదా. అలా కుక్ అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ బిర్యానీ. అలా అంటే ఎలా అంటే మరీ వెట్గాను ఉండకూడదు బిర్యానీ, అలా అని వెరీ డ్రైగాను కూడా ఉండకూడదు అనమాట. కొంచెం మాయిశ్చర్గా ఉంటే, లైట్గా ఉంటే చాలు. ఇట్లా
మరీ డ్రైగా ఉన్నా కూడా తినలేము, ఎక్కువ మసాలా ఉన్నా కూడా తినలేము. సో మసాలా లెస్, స్పైసెస్ లెస్, వెరీ టేస్టీ అండ్ కిడ్స్కి కూడా బాగా అనిపించేలాగా బిర్యానీ అనమాట. సో వెరీ వెరీ టేస్టీ ఉంటుంది. ట్రై చేయండి, ఫర్ ష్యూర్ మీరు నచ్చుతుంది. అండ్ ట్రై చేసి మీకు నచ్చినట్లయితే కమెంట్లో చెప్పండి. సో అంతే అనమాట, టేస్టీ మటన్ బిర్యానీ అయితే రెడీ. ఎవ్రీ ఫ్రైడే మా ఇంట్లో మటన్, నాట్ ఓన్లీ మటన్ బిర్యానీ అయితే ఉండాలి, నాన్ వెజ్. సో ఈ ఫ్రైడే స్పెషల్ మటన్ బిర్యానీ అయితే చేశాను. ఎప్పుడు చాలామంది అడిగారు నన్ను, మా ఫ్రెండ్సే. సో వాళ్ళకి షేర్ చేసినట్టు ఉంటుంది, మీకు షేర్ చేసినట్టు ఉంటుందని ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నా. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye. See you soon. And don't forget to press the bell icon for the further notifications. Please do subscribe. Bye.